మొట్టమొదట నా ప్రసంగంలో ఈ టీటీడీ పాలక మండలి అధ్యక్షులైన బిఆర్ నాయుడు గారు 3 రోజుల క్రితం తన పత్రికా సమావేశంలో నేను భగవద్గీత 50 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి అవినీతికి పాల్పడ్డానని, చెన్నైలో అవి ప్రింట్ చేశారని, నా కుమారుడు అందులో భాగస్వామి అని అంటూనే ఆ పుస్తకాన్ని చూపించి ఇందులో ఏముంది చెత్త అని కూడా అన్నాడు. అంతకు ముందు రోజు 2 రోజుల ముందు జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ పుస్తకాన్ని విసిరివేసినాడు. కారణం ఇందులో ముందు మాట నేను రాశాను కాబట్టి అనుకుంటున్నాను. ఈ బిఆర్ కామనాయుడికి బిఆర్ నాయుడు గారికి ఆయన స్వభావం రీత్యా నాకు పొరపాటున దొరికినటువంటి మాట అది. నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నా అధ్యక్షునికి. ఛాలెంజ్ ఏందిరంటే ఈ కోటి పుస్తకాలకు సంబంధించిన వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీకు చూపిస్తున్నానని. దీనికి 5 భాషలలో రివర్స్ టెండరింగ్ లో సాఫ్రాన్ స్పెషాలిటీ పేపర్ ప్రైవేట్ లిమిటెడ్ ముంబై కోటెడ్ లోయెస్ట్ రేట్ ఫర్ ఆల్ 5 లాంగ్వేజెస్. అంటే చెన్నైకి దీనికి ఏ సంబంధము లేదని ముంబైకి చెందినటువంటి పేపర్ సంస్థ దీనిని లోయెస్ట్ టెండరర్గా ఇది పొందింది. ఈ 5 భాషలలో కోటి పుస్తకాలకు సంబంధించి కామనాయుడు బిఆర్ నాయుడు చెప్పినటువంటి మాట 50 కోట్ల దుర్వినియోగమైంది అని. దీనికి అయినటువంటి టెండర్లో వాళ్ళు పాడినటువంటి రేట్ కోట్ చేసినటువంటిది 3,71,73,750 రూపాయలు. అంటే కనీసం 4 కోట్లు కూడా కాలేదు. అందులో కూడా 52 లక్షల పుస్తకాలు మాత్రమే ప్రింట్ అయినట్టుగా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నేను ప్రింట్ చేసినటువంటిది కాదు సుమా. టీటీడీలో వర్క్ ఆర్డర్ ప్రొసీడింగ్స్ మీరు కూడా చేస్తే నొక్కితే ఖచ్చితంగా వస్తుంది. అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతూ బ్రతికేటువంటి టీటీడీ ఆస్థాన విదూషకుడిగా మారిన బిఆర్ నాయుడు ఇంత పచ్చి అబద్ధాన్ని చెప్పి తన తోలుబొమ్మలైన తైనాతీలైన వందిమాగధులైనటువంటి వాళ్ల ఛానల్లో పనిచేసేటువంటి వాళ్ల చేత, ఆయనను మోసేటువంటి వాళ్ల చేత ప్రతిరోజు డిబేట్లు జరిగినటువంటిది ఏంటి అన్నటువంటి విషయం మీద పచ్చి అబద్ధాలతో కథనాలు నడుపుతూనే ఉన్నారు. వాస్తవం అది. ఈ సందర్భంగా సత్యం మీద భగవద్గీతలో ఉటంకించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించినటువంటి సత్యాన్ని ఆధారం చేసుకొని సత్య హరిశ్చంద్రుడి కాలం నుంచి గాంధీ మహాత్ముడు వరకు వాళ్ల జీవన విధానం గీతానుసారం జరిగింది. అసత్యాన్ని ఊపిరిగా బ్రతికేటువంటి
బిఆర్ నాయుడు లాంటి వాళ్ళు ఉంటారని వస్తారని వాళ్ళెవరు కూడా కలలు కూడా కని ఉండరు. అసత్యం, అబద్ధం, సత్యదూరం, మోసం, వంచన, ద్రోహం వీటిలతోనే కాలం గడిపేటువంటి స్థితిలో ఈ రోజున ఈ రకమైనటువంటి అబద్ధాలతో వల్లె వేస్తున్నారు. ఛాలెంజ్ విసురుతున్న బిఆర్ నాయుడు గారికి, ఇది అబద్ధమైతే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతా. ఇది నిజమైతే, నువ్వు చెప్పింది అబద్ధమైతే, సరే నువ్వు ఎట్టాగో మొన్న జరిగిన అంత అనైతిక పనికి కూడా సిగ్గు విడిచి రాజీనామా చేయనున్నావు కాబట్టి కనీసం దీనికన్నా రాజీనామా చేయగలవా అని ఛాలెంజ్ విసురుతున్నా. అయితే కనీసం క్షమాపణైనా చెప్పు. నువ్వు చెప్పవని తెలుసును, దీని మీద కూడా నీ తైనాతీలు కథనం నడుపుతారని తెలుసును. భగవద్గీతను గురించి మీ వందిమాగతులు ఆయన సాంబా దగ్గర నుంచి చాలా మంది, బిఆర్ నాయుడు గారు మీరు ఈ సాంబశివరావును, ఆ మూర్తి టటోళ్ళని అందరినీ ఇంకా ఎవరెవరైతే వీటి మీద భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు ప్రవచించిన భగవద్గీత మీదనే మాట్లాడగలిగే, అది కూడా గుక్క తిప్పుకోకుండా ఘంటాపదంగా మాట్లాడేటువంటి వీళ్లను మీరు టీటీడీలో పొద్దున్నే సుప్రభాతం చెప్పేటువంటి వేదపారాయణదారులను తొలగించి ఈ సాంబుణ్ణి, ఆ మూర్తిని వీళ్లను పెట్టండి. అట్లాగే మీరు కావలసిన అదే ఆ సాంబుణ్ణి పెద్ద జీయర్ స్వామిని తొలగించి పెద్ద జీయర్ స్వామిగా పెట్టండి. మీ ఉద్దేశం అదే కదా? మీకు ఇలాంటి అబద్ధాలు, అసత్యాలు చెప్పేటువంటి వాళ్లతో కాలం గడపాలనే కదా మీ జీవన విధానం. ఈ భగవద్గీతలో ఏముంది అని మాట్లాడతారు. భగవద్గీత 700 పేజీలు ఉందని చూపిస్తారు. 700 పేజీలు, ఇదేంది 20 పేజీలు ఉండాలేనని. ఓ విదూషకులారా, మనమందరము కూడా వీధుబడుల్లో చదువుకున్న వాళ్ళం. మనం రామాయణ భారతాలన్నీ కూడా మనం ఆ పద్యాలతో చదివినటువంటి వాళ్ళం కాము. సంగ్రహమైనటువంటి గద్యాన్నే మనమందరము చదివి ఆ తరువాత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మహాభారత, భాగవత గ్రంథాలను ఆకళింపు చేసుకున్నారు అన్నది అందరికీ తెలిసినటువంటి విషయం. సరే, ఈ బిఆర్ నాయుడు గారి మోత మోసే వాళ్ళకి ఎవరికి కూడా భగవద్గీతలో ఒక్క శ్లోకం కూడా వాళ్ళు చెప్పలేరు. వీళ్ళు 700 పేజీలే కాదు సుమా, 1700 పేజీలు ఉన్నటువంటి భగవద్గీత కూడా ఉన్నది. కానీ ఈ శ్లోకాలు 700. అందులో సంజీవుడు ఒక శ్లోకం, అర్జునుడు 41 శ్లోకాలు, శ్రీకృష్ణ పరమాత్ముడు 574 శ్లోకాలు. ఇది భగవద్గీత. దీన్ని 1వ తరగతి, 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ఈ గ్రంథం యొక్క సంగ్రహ పాఠాన్ని, మానవ జీవితంలో మనం మలుచుకోవాల్సిన మన నడతని, కర్మానుసారము మనం చేయవలసినటువంటి చిత్తాన్ని, జ్ఞానయోగాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరాన్ని, భక్తి ద్వారా పరమాత్ముణ్ణి చేరేటువంటి మార్గాన్ని సుగమం చేసుకోవటానికి
సులువైన రీతిలో ముగ్గురు మహాపండితుల పర్యవేక్షణలో వేదాంగాలను ఔపోసన పట్టినటువంటి భగవద్గీతను వందలాది సార్లు ప్రవచనం చేసినటువంటి గొప్ప వ్యక్తి 26 పేజీలలో ఈ భగవద్గీత సారాన్ని అతి చక్కగా, మళ్ళా దీన్ని ఎక్కడ ఏమంటారోనని ఈ కుహనా మేధావులు ఆ లోపల విషయానికి మేము పోవటంలే, ముందు మాట మీద మాట్లాడుతున్నామని చిలక పలుకులు చెప్తా ఉన్నారు. నేను రాసినటువంటి ముందు మాట కూడా అదే. భగవద్గీత చదవాల్సినటువంటి అవసరం ఏంటి, ఎందుకు మన నడతను ఎందుకు మార్చుకోవాలి మనము అన్న విషయాలనే నేను చెప్పటం జరిగింది. ఈ ప్రబుద్ధులు తెలుసుకోవాల్సినటువంటి విషయం, 10 సంవత్సరాలుగా టీటీడీ ప్రచురిస్తున్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక గ్రంథాన్ని, ఆ గ్రంథానికి ముందు మాట ఖచ్చితంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాని, కొన్నిసార్లు టీటీడీ అధ్యక్షులు గాని రాయకుండా ఒక్క పుస్తకం కూడా బయటికి రాలేదు. రాదు, అది సాంప్రదాయం.